పిల్లలు అందరూ వినండి. తల్లిదండ్రుల యొక్క దీవెన మన మీదికి ఒరిజినల్గా రావాలంటే మన కష్టార్జితాన్ని వాళ్ళు తినేటట్లు మనం వాళ్ళ కోసం కృషి చేయాలి. మన కష్టార్జితంలో నుండి కొంత ఆహారం వాళ్ళకి దక్కేటట్టు మనం తపన పడాలి. కొంతమంది పెట్టరో, తల్లిదండ్రికి పెట్టరో, ఏమనుకోవద్దు. కొంతమంది దుర్మార్గపు హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది, మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉంటారు. కొంపతీసి మీలో ఆ రకాలు ఉంటే మారు మనసు పొందండి. మీ కష్టార్జితమైన ఆహారము తల్లిదండ్రులకు పెట్టుట ద్వారా అది ఎంత దీవెనో మీకు తెలుసా? దేవుడు దాన్ని స్పెషల్గా గుర్తిస్తాడు. మీరు అనొచ్చు, మేము ఆహారం పెట్టేంత మంచోళ్ళు కాదులే, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు వాళ్ళు అని తల్లిదండ్రిని విలన్స్ లాగా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు చెడ్డవాళ్లే కావచ్చు, కానీ మీకు జన్మనిచ్చారు, కానీ పెంచి పెద్ద చేశారు. వాళ్ళ పొట్టగట్టుకొని మీకు అంత ఆహారం పెట్టారు. వాళ్ళ వస్త్రాలు వాళ్ళ తగ్గింపులోనికి వెళ్ళిపోయి మీకు మంచి వస్త్రాలు తొడిగించి మీ జీవితానికి వాళ్ళు మంచి పూలబాటలాగా మంచి జీవితాన్ని వాళ్ళు మీకు ఇచ్చారు. కొంతమంది కదిలితే అడుగుతారు, ఏం చేశావు, నాకేం చేశావు, ఏమన్నా మూట దాచిపెట్టావేంది? నోర్మి, పెద్ద ఏదో సంపాదించినట్టు మాట్లాడుతాను. తల్లిదండ్రుల్ని చాలా తేలిగ్గా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలా మాట్లాడొద్దు నాన్న. ఒకవేళ ఇప్పటిదాకా తెలియక అట్లా ప్రవర్తిస్తే సరి చేసుకోండి. తల్లిదండ్రులు మంచివాళ్ళు అయినా కాకపోయినా నీకు జన్మనిచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నువ్వు అనేవాడి ఉనికిలోకి వచ్చావంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. అంతేకాదు, వాళ్ళని ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టని దేవుడే చెప్పాడు. కొట్టకపోయినా పర్వాలేదు, ఇప్పుడు అది సమస్య కాదు. పాయింట్ తీసుకుంటే ధన్యులు. తల్లిదండ్రిని తృణీకరించవద్దు, తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు. నీ చేతుల కష్టార్జితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు, నీ తండ్రి తినేటట్టు చూడు. నేను చెబుతున్నా, నీ బిడ్డ తరం దీవించబడతావు. ఇప్పుడు కోట నీ బిడ్డ తరం దీవించబడతావు. నీ తల్లి సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రమే, నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే, అంత ఆహారమే. 4 రూపాయలు పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు. వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు, ఆ ఉన్న రూపాయిని ఎవరికో, ఆ పిల్లలకో పెద్దోళ్ళకి ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు, బ్రతుకుతారు. ఉపయోగపడిద్దని చెబుతున్నాను నేను. సరి చేసుకోండి, లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని. తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు. కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని విలన్స్లా చూస్తారు. నేను చెప్తున్నా, మంచోళ్లకు సేవ చేస్తేనే పుణ్యం అంటే, ధన్యం అంటే, దీవెనంటే, చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత. మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. నీకు అన్ని సమకూర్చి పెట్టిన వాళ్ళకి చేస్తేనే నీకు ధన్యత అయితే, అసలు నిన్ను ఇబ్బంది పెట్టి నిన్నేం పట్టించుకోకుండా నిన్ను ఎట్లా పడితే అట్లా వదిలేసిన వాళ్ళని, అసలు నిన్ను లక్ష్య పెట్టిన వాళ్ళని చూసి నువ్వు వాళ్ళకి సేవ చేస్తే ఇంకెంత ధన్యతయా. దేవుడు 2 అంతలుగా మెచ్చుకుంటాడు, 2 అంతలుగా దీవిస్తాడు. కాదంటారా? 100% నిజం అది. నేను చెబుతున్నా, ఒకవేళ నీకు వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడే నీకు ఆ దీవెన కనబడకపోవచ్చు, కానీ క్రమక్రమంగా నీ ఆశీర్వాదం అభివృద్ధి చెందిద్ది. నువ్వు వర్ధిల్లుతావు, క్రమక్రమంగా దీవించబడతావు. కావాలంటే నేను చెప్పినట్టు చేసి చూడు. తల్లిదండ్రులకు హెల్ప్ చేసి చూడు, తల్లిదండ్రులను ఆదరించి చూడు, తల్లిదండ్రులను ప్రేమించి చూడు, తల్లిదండ్రులకు సహాయపడి చూడు. వాళ్ళని విసర్జించొద్దు, ఒక దేవుడి విషయంలో మినహాయించి. ఆ యేసు ప్రభు వద్దురా నీకు అని వాళ్ళు నీ యేసు ప్రభుకి నీకు అడ్డొస్తే ఆ ఒక్క విషయంలో మాత్రమే మినహాయింపు ఉంది, వాళ్ళని పక్కన పెట్టడానికి. అటు